2 సంవత్సరాల చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. 11 రోజులు గడిచిపోయాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు, రెస్క్యూ టీం అందరూ కలిసి వెతుకుతున్నారు. కానీ ఆ పాప ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. డ్రోన్లు ఎగురుతున్నాయి, కుక్కలతో గాలిస్తున్నారు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు ఆ పాప ఎక్కడుంది? జంతువులు ఎత్తుకెళ్ళాయా లేక ఇంకేమైనా జరిగిందా? ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ప్రతి తల్లిదండ్రులు మనసును కులిచివేస్తుంది. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన ప్రస్తుతం అందరినీ ఆందోళన గురి చేస్తుంది. చిన్నారి కనిపించకపోయి ఇప్పటికే 11 రోజులు పైగా అవుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు కొద్దిసేపు కనిపించకపోయినా తల్లిదండ్రులు ఎంతగా భయపడతారో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ రోజులు గడుస్తున్న ఆ పాపకి ఆచూకీ లభించడంతో మరింత ఆందోళన కలిగిస్తుంది. మొదట ఏం జరిగింది? సమాచారం ప్రకారం జ్ఞానేశ్వరి ఒక రోజు అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మొదట కుటుంబ సభ్యులు పాప చుట్టుపక్కల ఉందని భావిస్తున్నారు. ఇంటి దగ్గర, పొరుగువారి ఇళ్లలో, బంధువుల దగ్గర, గ్రామాలలో మూలలో వెతికారు. గంటలు గడిచాయి, ఒక రోజు గడిచింది, అయినా పాప కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన పెరిగింది. ఇదంతా కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రారంభంలో కుటుంబ సభ్యులు వెతికిన ఫలితం దొరకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. చిన్నారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టారు. డ్రోన్లు, సునక దళాలు రంగాల్లోకి వచ్చాయి. పోలీసులు కేవలం సాధారణ గాలింపు మాత్రమే కాకుండా ఆధునిక సాంకేతికాలను కూడా ఉపయోగించారు. డ్రోన్లు, కెమెరాల ద్వారా విస్తృత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అడవులు, పొదలు, కొండలు, ప్రాంతాలు, కాలువలు, ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సునక దళాలు కూడా రంగాల్లోకి దించారు. పాపకు సంబంధించిన వాసన ఆధారంగా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ప్రశ్నిస్తున్నారు. కానీ జంతువుల అనుమానంతో ఇక్కడ కేసులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నారు. చిన్నారి ఏదైనా అడవి జంతువు ఎత్తుకెళ్లి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తపరిచారు. అందుకే అధికారులు ప్రత్యేకంగా దిశగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి అదృశ్యమైందని భావిస్తున్న ప్రాంతం వద్ద ఇనుప కంచులకు బొమ్మలను కట్టి వాటి దగ్గర మాంసాన్ని ఉంచారు. ఆ ప్రాంతంలో జంతువులు తిరుగుతున్నాయా లేదా తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా జంతువులు వస్తే కెమెరాలో రికార్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల బాధ. ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం తల్లిదండ్రుల పరిస్థితి. వాళ్ళు ప్రతి క్షణం ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. మా పాప తిరిగి వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఒక్కసారి ఆ తల్లిదండ్రుల మనస్థితిని ఊహించండి. 2 ఏళ్ల చిన్నారి ఏం తింటుందో, ఎక్కడుంటుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో ఏమి తెలియని పరిస్థితి. ఆ ఆలోచన మాత్రమే మన గుండెను కలిచి వేస్తుంది. ప్రజలు ప్రార్థనలు. ఈ ఘటన గురించి తెలియని ప్రతి ఒక్కరి చిన్నారి క్షేమంగా దొరకాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా వేలాది మంది ప్రార్థనలు చేస్తున్నారు. చాలా మంది ఈ కేసు త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఒక సందేశం. ఈ ఘటన మనందరికీ ఒక పాఠం కూడా చెబుతుంది. చిన్న పిల్లలను ఎప్పుడు ఒంటరిగా వదిలేయకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి మీద ఎప్పుడు ఒక కన్ను ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, జ్ఞానేశ్వరి కేసు ప్రస్తుతం అందరినీ కలిసి వేస్తుంది. 11 రోజులు గడిచిన ఆ చిన్నారి ఆచూకీ తెలియకపోవడం నిజంగా బాధాకరం. మనమందరం కూడా ఆ చిన్నారి క్షేమంగా తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవాలని ప్రార్థిద్దాం. జ్ఞానేశ్వరి త్వరగా క్షేమంగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కేసు సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.